ఇది పార్ట్ 2 నండి, వేరేది సెకండ్ వీడియో ఇది. ఇంకా కొద్దిగా పోద్దాం. The game is in Lucknow. Wintry conditions, possibility of fall, and perhaps a lot of dew. But who am I to say that when I've got a little bit of help from Google Gemini? So let's get straight into it. We to play out today at the Ekana Stadium. The Ekana Stadium is generally expected to play on the slower side. This might mean more assistance for spinners and bowlers who use variations. కొద్దిగా పోతాం. నేనైతే ఇంకో ఒక చిన్న గ్లాస్ తీసుకున్నా. The highest T20I score at the stadium is 199 for 2, scored by India against Sri Lanka. It shows that చిన్న ఆవేశంగా ఉంది. ఇక మీరైతే అది పైకి వెళ్ళడం అంటే జరగకపోతే కష్టం అన్నారు. బట్ 6 గంటల 50 నిమిషాలు తిరిగి మళ్ళీ ఇన్స్పెక్ట్ చేస్తారట. ఏది అక్కడ కండిషన్స్ లో అది న్యాచురల్ గా అందరూ ఉంటుంది. కానీ ఫోర్స్ చేసి మ్యాచ్ చేయడం జరగాలి అంటే మనకు ఆలోచించాల్సింది క్లియర్ ఆరోగ్యం ఆలోచించుకోవాలి. అలాంటి కండిషన్స్ లో మనిషి నిల్చోవడం నడవడమే కష్టం అన్నప్పుడు ఇది పరిగెత్తాలి. శామ్ స్ట్రాంగ్ వస్తే తెలుసు కానీ ఎప్పుడు క్యాప్టెన్స్ కూడా అక్కడ కనిపిస్తుంది. సూర్యకుమార్ యాదవ్ అండ్ నార్మల్ గౌతమ్ గంభీర్ కూడా ఇలా కొద్దిసేపు అన్ని ఆరబెట్టేయాలి. అవసరమైతే మీరు ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఫ్యాన్ పెట్టుకున్నా. చూడండి ఆరితే బిరి కొంచెం వచ్చేస్తాయండి. అవసరమైతే మీరు చైర్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. అది మాయమైపోయింది, ఎక్కడ వెళ్ళిపోయింది. వచ్చింది మళ్ళీ పెట్టగానే కొద్దిసేపు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత వస్తుంది మనకు రవండగా వస్తుంది. ఇది అలాగే కొంచెం అప్పుడే గట్టిగా అయింది. ఇది కూడా బాగానే గట్టిగా అయింది. ఇది ఇంకా కొంచెం నీళ్ళుగానే ఉంది. ఇది కొంచెం గట్టిగా అయింది, కొంచెం అయింది. ఇలా కొద్దిసేపు ఇవన్నీ ఆరబెట్టామనుకోండి మనకి వచ్చి రావడం జరుగుతుంది. ఓకేనా, కొద్దిగా ఫాస్ట్ చేయాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలానే ఆరబెట్టండి. ఇది ఒక 10 నిమిషాలు పెట్టిన తర్వాత ఇలా అవుద్ది. 5 మినిట్సే, ఇంకో 5 మినిట్స్ పెట్టామనుకోండి ఈ నీరు మొత్తం ఇట్లా గడ్డిపోతుంది. ఇవైతే తొందరగా గట్టినాయి, ఎందుకు లేట్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్లో చూసుకుందామండి. ఓకేనా.